ఆర్‌వీకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో, నిన్న మనం రెడీనెస్ అనేది స్పిరిచ్యువల్ జర్నీకి రెడీనెస్ ఎలా వస్తుంది అనేది చూసాం. రెడీనెస్సు వచ్చిన వాళ్ళు ఈ సాధన చతుష్టయాన్ని అలవరుచుకోగలరు. సో, రెడీనెస్ రాని వాళ్ళు కన్‌ఫ్యూజన్‌తో లేదా కాన్‌ఫ్లిక్ట్‌తో ఆసిలేట్ అవుతూ ఉంటారు. ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు. సో, రెడీనెస్ రావటాన్ని ఆంతరంగికంగా ఒక రకమైన మెచ్యూరిటీ స్థితికొస్తే దాన్ని అధికారి అధికారిత్వ. సో, ఇది ఇన్నర్ మెచ్యూరిటీ ఇది. ఇది మ్యానుఫ్యాక్చర్ చేయలేం. మ్యానుఫ్యాక్చర్ చేయడం అంటే ట్రైనింగ్‌లిచ్చి ఆహ్, పాఠాలు చెప్పి సాధించగలిగేది కాదు. కానీ ఆ ట్రైనింగ్ ఇవ్వటం గాని, పాఠాలు చెప్పడం గాని కేవలం ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకోవడానికి లేదా దానికి సంబంధించిన వాసనాస్ డెవలప్ చేయడానికి మాత్రమే ఉపయోగపడతాయి అంతవరకే. అంతేగాని అవి చేసేస్తున్నాను గాబట్టి నేను స్పిరిచ్యువల్ జర్నీలో నడిచేస్తున్నాను ముందు అనటం అనేది ఆత్మవంచనే అవుతుంది. అయితే ఈ ఇన్నర్ మెచ్యూరిటీ అనేది రకరకాలుగా అటైన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాంట్లో సంస్కారాలు చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో, ప్రతి లైఫ్‌లోనూ కొన్ని ఇంప్రెషన్స్, టెండెన్సీస్ ఏవైతే క్యారీ ఫార్వర్డ్ అవుతాయో, అవి నేచురల్‌గా ఒక ఇంక్లినేషన్ క్రియేట్ చేస్తాయి. సెల్ఫ్ ఎంక్వైరీ అప్పుడు. సో, అందుకని నేచురల్‌గా నేను ఎవరు? అసలు అల్టిమేట్ ట్రూత్ ఏమిటి? అసలు లిబరేషన్ స్టేట్ ఎలా పొందాలి? వీటి గురించి ఏ బయాస్ లేకుండా, ఏ ఫ్రేమ్‌వర్క్‌కి ఒదిగి ఉండిపోకుండా ఎంక్వైరీ చేయటం అనేది ఒక నేచురల్ ఇంక్లినేషన్ ప్రాసెస్ కింద వస్తుంది వాళ్ళకి. ఈ సంస్కారం ఉన్న వాళ్ళకి వస్తుంటది. ఆ సంస్కారం ఉన్న వాళ్ళకి, ఆ సంస్కారాలు. జనరల్‌గా ఈ లైఫ్‌ని ఇంకొక డైమెన్షన్‌లో, ఇంకో పర్సెప్షన్‌లో చూడటం అనేది లైఫ్ ఎక్స్‌పీరియన్సెస్ ద్వారా వస్తుంది. దీన్ని దుఃఖ అనుష్ఠానం అంటాం. ఇక్కడేంటంటే రకరకాల రిపీటెడ్‌గా సఫరింగ్ అవ్వటం, రకరకాల కారణాల్లో డిసప్పాయింట్ అవ్వటం, లిమిటేషన్స్ పడటం వీటి ద్వారా పుషప్ చేయబడుతుంటారు. సాధారణంగా ఎక్కువ శాతం మనకి ఇలాంటి ఎగ్జాంపుల్స్ కనబడుతుంటాయి. కష్టం అనుభవించడం వలన లైఫ్‌ని ఇంకో రకంగా చూడడం మొదలెట్టి ఈ ఆధ్యాత్మిక మార్గాల్లోకెళ్ళేవాళ్ళు. అనుష్ఠానం వాళ్ళు. కానీ అలా జరగాలి, అలా జరిగే నాకు అటువైపు ఇంక్లినేషన్ రావాలి అని కోరుకోవటంలో ఏమన్నా అర్థం ఉందా? అంటే నీ బిలీఫ్ సిస్టమ్ ఏమిటయ్యా అంటే 4 తన్నులు తంతే గాని వాడు బాగుపడడు. సామాన్యంగా మనం మన పిల్లలతో అలాగే వ్యవహరిస్తుంటాం. లేదా ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకున్నా కూడా అలాగే వ్యవహరిస్తుంటాం. వాళ్ళని సఫర్ చేస్తే తప్ప వాడు బాగుపడడు. సో, లైఫ్ కూడా అలా నిన్ను సరఫరా చేసి దవలో పెట్టాలా? ఆ నమ్మకం కరెక్ట్ అయితే ఈ నమ్మకం కూడా కరెక్టే కదా! సో, అంతర్గతంగా ఆ నమ్మకం ఉన్నవాళ్ళు ఈ నమ్మకంలోనే బతుకుతుంటారు. నెక్స్ట్ ఈశ్వర కృప గ్రేస్. ఈశ్వర లేదా కృప లేదా గ్రేస్ అంటుంటారు. దేవుని కృప ఉంది అంటారే అలాగా. సో, ఇదేంటంటే ఇది సటిల్ పుష్. సూక్ష్మంగా ఉంటుంది. లోపల అద్భుతమైన పుష్ ఉంటుంది. దీన్ని లాజికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేం అసలు. దీని గురించి 'వివేక చూడామణి', 'జీవన్ముక్త వివేక' వీటిలో చాలా డీటెయిల్‌గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఆ గ్రంథాలు చదవండి. సో, హౌ టు టర్న్ మై ఫ్యామిలీ ఇంటూ స్పిరిచ్యువల్ పాత్. ఇది సామాన్యంగా అందరికుండే క్వెషన్. నువ్వు కొంత నాలెడ్జ్ సేకరించడం ద్వారా, కొన్ని ప్రాక్టీసెస్ చేయటం ద్వారా, కొన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవటం ద్వారా, ఇలా రకరకాల రూట్‌లలో నీకేదో కొంత ఈ ఆధ్యాత్మిక మార్గం అంటే ఒక అవగాహన వస్తుంది. సామాన్యంగా మనకి ఏది మంచి అనిపిచ్చిందో, లేదా ఏది నీకు ఇష్టం అనిపిచ్చిందో, అది చుట్టుపక్కల వాళ్ళకి పంచడానికి ప్రయత్నం చేస్తుంటాం.
చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ వీడియోలే. నాకే అర్థమైంది ఏదో నేను అందరికి చెప్పేయాలని చెప్పి వీడియో తయారు చేయడం లాంటిది. సో రైట్. ఎనీవే మనకు కూడా అలాగుంటది. నీకు మంచి అని ఫీల్ అయింది, లేదా నీకు ఇష్టపడింది, ఇష్టంగా అనిపించింది ఇంకొకరితో షేర్ చేసుకుందాం అనేది కామన్. అద్భుతంగా అనిపిస్తే చాలు. ఆ విషయం మంచవని, చెడవని చుట్టుపక్కల వాళ్ళతో షేర్ చేసుకుంటాం. దీంట్లో ప్రధానంగా ఈ స్పిరిచ్యువల్ పాత్‌లో ఉన్నవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌తో ఫ్రిక్షన్ గురవుతుంటారు. ఒక ఘర్షణ వాతావరణం తయారవుతుంది ఇంట్లో. ఎందుకంటే దాకా ఒక ప్యాటర్న్ ఆఫ్ లైఫ్‌కి అలవాటు పడుంటారు. అలాగా ప్రతి మనిషి తన చుట్టుపక్కల ఉండే ఫ్యామిలీ మెంబర్స్ మీద, లేదా వాళ్ళకి పరిచయమైన వాళ్ళ మీద, ఫ్రెండ్స్ మీద, రిలేటివ్స్ మీద ప్రతి ఒక్కళ్ళకి ఒక లోపల ఒక క్యారికేచర్ క్రియేట్ చేసుకుంటారు. ఒక క్యారికేచర్ మాట. వాళ్ళు వాళ్ళ 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 మనసులో ఏర్పడిన వాళ్ళ నిర్మాణం. సో, వీళ్ళెప్పుడు దాంతో కమ్యూనికేట్ చేస్తుంటారు. సడెన్‌గా క్యారికేచర్ వీళ్ళనుకున్న కమ్యూనికేట్ చేస్తున్న క్యారికేచర్ ఏదో మారిపోయింది బయట ప్రవర్తన. అది ఫ్రిక్షన్ క్రియేట్ అవుతుంది. సో, ఇక దీంట్లోంచి సింపుల్‌గా కనబడే సొల్యూషన్ ఏముంటుందంటే, ఎవరైతే స్పిరిచ్యువల్ పాత్‌లో ఇంక్లినేషన్ చూపిస్తున్నారో, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అదొచ్చేసేస్తాయి. సార్ సమస్యలుండవు అనుకున్నట్టుగా ఉంటుంది. కానీ అసలు స్పిరిచ్యువాలిటీ ప్రధానంగా ఈస్ నాట్ అబౌట్ ఫిక్సింగ్ అదర్స్. నీ చుట్టుపక్కల వాళ్ళని ఫిక్స్ చేసుకోవడానికి వాడే సాధనం కాదు. ఆధ్యాత్మిక మార్గం అనేది నీ యొక్క ఒక స్థితి నుండి నీ యొక్క మరో స్థితికి ట్రాన్స్‌ఫర్ అవ్వటం, పరివర్తన చెందటం. నీ యొక్క ఉన్న స్థితి నుండి ఇంకో స్థితికి ట్రాన్స్‌ఫర్ అవ్వటం. ఆ ఇంకో స్థితి ఏమిటయ్యా అంటే అంతకుముందున్న స్థితితో పోల్చుకుంటే అభివృద్ధి దశలో ఉంటుంది. పరి పరిణామంలో ఉంటుంది. ఎవల్యూషన్‌లో ఉంటుంది. ఈ ఎగ్జిస్టెన్స్ యొక్క అప్‌వర్డ్ ఆర్క్‌కి అలైన్ అయ్యి ఉంటుంది. సో, అందుకని అదర్స్‌ని ఫిక్స్ చేయడానికి ఉపయోగపడే నాలెడ్జి కాదిది. ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ సీయింగ్ యువర్ ఓన్ ఎక్స్‌పెక్టేషన్స్ వెరీ క్లియర్‌లీ. దీంట్లో ఆల్‌మోస్ట్ ఆల్ ప్రతి పాయింట్‌లో నీ ఎక్స్‌పెక్టేషన్ మైన్యూట్‌గా సూక్ష్మాతి సూక్ష్మంగా ఏముంది అనేది చాలా స్పష్టంగా చూడటం ప్రాసెస్. సో, ఎందుకని వాళ్ళు స్పిరిచ్యువల్ పాత్‌కి రావట్లేదు అనే దానికి ఆన్సర్ ఒకటే. రెడీనెస్ టు బికమ్ త్రూ. ఇంకా వాళ్ళ రెడీనెస్ రావాలంట వాళ్ళకి. ఈ రెడీనెస్ రావటం అనేది గ్రేస్ కృపతో రావచ్చు. లేదా లైఫ్ యొక్క ఎక్స్‌పీరియన్స్‌లో 4 తన్నులు తన్ని సఫరింగ్‌ని టూల్ కింద వాడి వీళ్ళకి ఆ రియలైజేషన్ రావచ్చు. లేదా లైఫ్‌లో సర్టెన్ సిట్యుయేషన్ త్రూ పాస్ అవుతారు వాళ్ళు. అప్పుడు యాక్చువల్‌గా పాత జన్మ సంస్కారాలున్నాయే అవి పాలిష్ అవుతాయి. పైనుండే చెత్తంతా ఎగిరిపోతే, అడుగున అసలుగా ఉన్నదేదో కనుగొన్నట్టు ఆ సంస్కారాలు బయటపడతాయి. ఇప్పుడు వాళ్ళు స్పిరిచ్యువల్ పాత్‌లోకెళ్ళే అవకాశం ఉంటుంది. లేదా ఎపోడ్ ఆర్క్‌లో రీఇన్కార్నేషన్ జన్మ, పునర్జన్మ, పునర్జన్మ, జన్మ, జన్మ దీంట్లో వాళ్ళు మెచ్యూరిటీ సాధించడం వల్ల ఈ జన్మలో వాళ్ళు స్పిరిచ్యువల్ పాత్‌లో వెళ్ళొచ్చు. సో, మొత్తం ఈ 4 పద్ధతుల్లో వాళ్ళు రెడీనెస్ అయితేనే వస్తుంది. ఈ రెడీనెస్ అయ్యారు అనేదెలా తెలుస్తుందంటే, వాళ్ళకి ఈ సాధన అనేది చాలా ఈజీగా నడిచిపోతుందన్నమాట. కాంట్రోవర్షీ లేకుండా. ఏ సాధనలు? సాధన చతుష్టయాలు. సో, వాళ్ళు డిస్క్రిమినేట్ చేయగలుగుతారు. అలాగే వాళ్ళు డిటాచ్‌మెంట్ చేసి ఉండగలుగుతారు. అలాగే వాళ్ళు షట్ సంపత్తి ప్రాక్టీసెస్ చేస్తారు. ఇవన్నీ జరగడానికి లోపల స్ట్రాంగ్ ఇంటెన్సివ్ డిజైర్ ఉంటుంది. సెలబ్రేషన్, ముముక్షత్వం అంటుంది. ఈ అనాలజీ గురించి తెలుసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ అనాలజీ.